స్వయం సహాయక సంఘ సభ్యుల బ్యాంకు ఖాతాలకి రియాయితీ బ్యాంకు ఖాతాలో నిధులు వేయాలని గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్స్, జిల్లా ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో సబ్సిడీ స్కీము గౌరవ మంత్రివర్యులు శ్రీ మిమ్మల్ని పూర్తిగా అనుకునే బాధ్యత తీసుకున్నాను. ఇది అందరికీ వీడియోలో చూపించా. మీలాంటి సాధారణమైన మహిళలే ఇక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభంలో చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాది ఒకసారి అలాగే చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామనంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు అభినందించండి. సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే చెప్పాను. ఆ రోజు ప్రోగ్రాలు ఉంటే ఎక్కడున్నారని చూస్తారు. సరిగా కట్టే ముందుగా బ్యాంకు కట్టేస్తారు. మన డాక్టర్లు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. చూశారు. 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో డాక్టర్ల సంఘాలు మెంబర్లుగా ఉన్నారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు 426 విజయదారు పెన్షన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా మా ఆడబిడ్డలపై ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం పనిచేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలే. శ్రీకారం చుట్టారు. మీరు డబ్బు మీద ఎదురుంది 30,000 కోట్ల రూపాయలు. ఈ రోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాగుంటే నేను మీ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. వేదికలంటున్న ప్రజలందరూ వారి పేరు మీద నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మానవాలు ఎప్పుడు చెప్పారు? కార్యేషు దాసి కరణేషు మంత్రి పూజేషు మాత శ్రేయేషు అమ్మ. వాళ్ళే నా విధంగా వర్ణించారు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ఫలపెడితే చివరి వరకు వాళ్ళు ఆశించింది ఫలించే వరకు కూడా పోరాటాలు ఎప్పుడు కూడా మహిళలు ఎప్పుడు నాయకులు అవలకాలు సభల అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు నిర్వహించారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో పూర్తిగా కూడా మహిళల్ని విద్యార్థులు కూడా కాకుండా వారి పారిశ్రామికవేత్తలు కూడా చేసి లక్షాధికారులుగా చేయాలనే వారి ఉద్దేశంలో మనమందరూ కూడా వారిని ప్రోత్సహించే విధంగా అంటే ఈ సంవత్సరం 1,12,000 మంత్రులు శ్రీ శుభాకాంక్షలు. సృష్టికర్త బ్రహ్మంలో సృష్టించింది తల్లి. అందుకే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా తల్లి అనే స్త్రీ, అలాగే భార్యలని భార్య రూపంలో కూడా అపూర్ణాన్ని ఓపికలో నేటిలో సరస్వతిగా ఈ సమాజానికి ఒక మంచి కార్యక్రమం శ్రీమతి
ఒకప్పుడు ఆడవాళ్ళని వంట నుంచి పరిమితం చేసేటువంటి పరిస్థితులు ఆలోచనలు మీరు పైన గొడవల నిర్మాణాలను అనుమతించి ఆ అంతరిక్షంలో వివిధ స్త్రీలు ఎన్నికలలో వాస్తవం కావాలి. ఇలాంటి స్త్రీలు అనేది మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం చూసుకున్నా ఆ దిశలో పడుతుంటారు. మహిళలు కృషి చేయడానికి ఎన్ని రకాల పథకాలనే డిక్లేర్ చెప్పారు మన శాసనసభ్యులు గారైనా కూడా. ఫ్రీ బస్ అనే దానివల్ల ఏ విధంగా ఉన్నదంటేనే 70% వరకు ప్రయాణికులందరూ కూడా మహిళలే ప్రయాణం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది పూర్తిగా మీరు తెలుపుతూ తలసరి ఆదాయాన్ని పెంచాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయమని ప్రస్తుతం 2,50,000 నుంచి 50,00,000 రూపాయల వరకు 2047 సంవత్సరాలు తీసుకెళ్తారని వారు చెప్పిన మాట ప్రకారం వారు చెప్పారంటే అది ప్రతిజ్ఞ చేసినట్టు కూడా తెలుపుతూ మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిన ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా బిల్లులు కూడా పాస్ అయిపోయినాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 33% మహిళల రిజర్వేషన్ అనేది కూడా చట్టసభలో ఇప్పుడు సమయం తీసుకోకుండా ఒకటే మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ఫ్యామిలీ అనేది ఆ ముందంతా నేను చెప్పాను. ఇప్పుడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ వస్తున్నారు. ఇద్దరు గారు ముగ్గురు ముందుగా చెప్పారనేది కానీ నా ఇద్దరు ఉన్నారు. అందులో అభివృద్ధి కోరుకుంటే ఇంకొకరు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది కూడా బిడ్డలకు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సలహా తీసుకున్నాను. ఈరోజు కుటుంబంలో అనురాగానికి ఆప్యాయతని ఆకర్షిస్తూ సమాజ ఉన్నతి పనిచేస్తూ ఆకర్షణ భాగంగా ఉన్నటువంటి మహిళా పిల్లలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభాన్ని పరిశీలించాల్సిన సమయం ఎక్కువైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికంగా చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా కూలంకషంగా జరిగింది. కానీ మీరు గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వంటి కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతా ఉన్నటువంటి నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి తల్లులకి అదేవిధంగా మహిళలకి కేర్ కూడా తీసుకోవడం జరుగుతూ చట్టసభలో లేకపోతే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిలో ఉంది. అంటే ఒకసారి జరిగే ఎన్నికల్లో మహిళా సంఖ్య పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికంగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వడం, వారికి మరిన్ని ప్రయోజనాలు మా ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమానికి, వారి యొక్క ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మహిళలను విశేషించిన ప్రభుత్వం వారి ఎదురుగా ప్రభుత్వం కృషి తెలియజేస్తూ మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. 1909లో మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేసి చివరికి సమాన పనికి సమాన వేతనం రావాలని 100 సంవత్సరాల క్రితమే మహిళలు చేసిన పోరాటానికి ఫలితంగా సమాన వేతనంతో పాటు ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే స్థాయికి రావడం, పురుషులతో సమానంగా స్త్రీ అవ్వడం, అన్ని రంగాల్లో కూడా కొంత ముద్రలు వేసుకోవడం
మనం చూస్తూనే ఉన్నాం. దానికి కానీ ప్రభుత్వాలు కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన ఏరియాలకు తోడ్పడుతున్నారు. రాజకీయంగా కూడా నాలాంటి ఎందరో మహిళలు ముందుకు రావడానికి వారికి ముఖ్య కారణం జరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి దాదాపు 35 సంవత్సరాల క్రితమే మరి పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కార్యక్రమం దాచి మహిళలకు కూడా సరైన అవకాశాలను చట్టసభలో రావడానికి అవకాశం కల్పించినట్లయితే ఇంకా మహిళలు అన్ని రంగాలు, ఎందుకంటే అక్కడ ఆకాశయానంతో పాటు రాకెట్లో కూడా ప్రవేశించే స్థాయికి మహిళ ఎదిగారు. పురుషుల సమానంగా అన్ని పనులు కూడా చేయగలుగుతున్నారు. దాంతో పాటుగా స్త్రీ కుటుంబానికి పెద్దదిగా ఉంటూ హోమేశ్వరుగా ఉంటూ అటు ఇంకా బయట అన్ని రకాలుగా కూడా అన్ని చేయగలను, సాధించగలను, మీ చేత మెప్పించగలను అనే స్థాయి కూడా రావడం జరిగింది. అయితే మహిళని ఏ పనైనా చేసేటప్పుడు దాకా పురుషులు చిన్న అప్రిషియేషన్ చేసినట్లయితే మరిన్ని ఫలితాలు రావడానికి మరింతగా మనము ముందుకు రావడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సమయం అయినప్పటికీ కూడా ఓపికతో మీ అందరూ కూర్చుని ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ మంత్రులు, ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల యొక్క ఆఫీసర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కార్పొరేషన్ మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ చైర్మన్స్ అండ్ అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి అందించినటువంటి సందేశాన్ని మీరందరూ కూడా విన్నారు కాబట్టి అఫీషియల్గా అదే కమ్యూనికేషన్ అందరికీ కూడా ఈరోజు కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంలో ఇదంతా కూడా రెడీ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలలో మరి ముఖ్యంగా ఒకటి ఇష్యూస్ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకటి మహిళల యొక్క సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది రిలీజ్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాఫిట్ కూడా పీటీడీ దగ్గర నుంచి కానీ వర్ణాల దగ్గర నుంచి కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ కుటుంబంలో ఈ స్వయం యాప్ వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ లేదంటే కనుక సప్లయర్స్తో తయారు అవ్వడం కానీ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రైనర్ తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 గ్రూప్స్ కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ప్లానింగ్లో మీకు అందరికీ కూడా ఎలా చేయాలని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనందరం కలిపి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. సభాభావాలు మంది యొక్క అచీవ్మెంట్ కూడా మనము అయినప్పటికీ కూడా మరొక సందర్భంలో వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఆడవాళ్ళు కూడా సరఫరా ఉండాలని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చినప్పటి నుంచి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలకి ఎంత ఆశిస్తారో అదేవిధంగా పాపకు అదేవిధంగా తీసుకురావడానికి మొట్టమొదటి మన విజయనగరం తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంటీరియర్ మహిళల
ఎంతో మంది యువతులని కోట్ల మంది యువతులు వాళ్ళ కుటుంబాలుగా నిలబడడం జరుగుతుందని చెప్పడం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఈరోజు ఆలోచన కూడా వాళ్ళు నిలబెట్టా ఉన్నారు, చదువులో కానీ అన్ని రంగాల్లో నిలబెడతా ఉన్నారు. అందరూ కూడా బాగా చదువుతుంది, చదివితేనే కూడా ఆడపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పథకాలు కూడా మీకు తల్లి వందలు కానీ శ్రీశక్తి కానీ మహిళలకి ఫ్రీ బస్సు మన ఎస్పీ గారు పెడతా ఉన్నారు. శ్రీశక్తి బస్సు పెట్టిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయాయి. ఎందుకంటే అదే ఆటో వెళ్ళడం వేరే దాంట్లో వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్ అయినవాళ్ళు. ఈరోజు బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్సులో ప్రయాణిస్తారు కాబట్టి ఎక్కువ శాతం యాక్సిడెంట్ జరిగాయని చెప్పి మన ఎస్పీ గారు చెప్తున్నారు. కాబట్టి మహిళలకు కూడా ఫ్రీ బస్ రావడం వల్ల ఈరోజు మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనందాలు చెప్తున్నారు. మీరు బాగా ఈరోజు ఆదాయం పెరిగింది కదా మహిళలు పోవడం వల్ల అంటే మహిళలు రావడం వల్ల మాకు ఖర్చు పెరిగిందని చెప్పి చెప్తున్నారు ఆనందాలు. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా ఎక్కువ గురికి వెళ్తా ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్ అయిన తర్వాత అందరూ కూడా అందరూ కూడా మాట్లాడడం గురికి వెళ్ళినప్పుడు ఆ గురికి వెళ్ళినప్పుడు అన్ని గుళ్ళో సమాన కార్యక్రమాలు ఎదురు పెట్టారు కాబట్టి దానికి గురి ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. కానీ మన మహిళలంతా కూడా బాగా వస్తూ ఉన్నారు, చాలా బాగుందని చెప్పేసి కూడా మన ఆనందం పెడతా ఉన్నారు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మహిళలకు అన్ని రకాల ముందు తీసుకోవాలి, మహిళలకి అన్ని విధాలు కూడా వాళ్ళ సౌకర్యాలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మహిళలు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేసే విధంగా మీ సహాయపడుతున్నారు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని కూడా మీరు తెలియజేస్తారు. కాబట్టి మహిళలు కూడా బలంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా మహిళలు ఎక్కడైతే మీ ఇంట్లో బాగా బాగుంటున్నా ఉంటారో ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మీరు కూడా బలంగా రండి. ఈరోజు బాబుగారు పెట్టినటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు. మగవాళ్ళని మాత్రం తనగానండి, మగవాళ్ళని జాగ్రత్తగా కూడా అలవాటు చూసుకోండి. ఎందుకంటే మహిళలు ఎక్కువ బాధ్యత పెరిగిపోయింది. మహిళలు అధికారులు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా కుటుంబాలను చూసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.